కావలిపట్నంలోని సదరన్ తెలుగు బాప్టిస్టు సంఘంలోని 2 వర్గాలను డాక్టర్ జీడీడీ దివాకర్ ఒకటి చేశారు. గత 14 సంవత్సరాలుగా సదరన్ తెలుగు బాప్టిస్టు సంఘంలో 2 వర్గాల వారు ప్రార్థనలు చేయడం జరుగుతుండేవి. ఈ 2 సంఘాలలోని ప్రతినిధులను సంప్రదించి వారిని ఏకం చేసి ఈరోజు డాక్టర్ జీడీడీ దివాకర్ తలుపుకు తాళం తీసి వారిద్దరిని ఏకం చేయడం జరిగింది. వారందరితో కలిసి అక్కడ జీడీడీ దివాకర్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభేదాలు విడిచి అందరూ ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నో దిక్కుల తాను ఈ కార్యక్రమాలు చేపట్టి అందరినీ కలపడం జరిగిందని వివరించడం జరిగింది. అందరూ ఒక్కటిగా ఉంటూ ప్రార్థన చేసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా డాక్టర్ జీడీడీ దివాకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 2 వర్గాలు జీడీడీ దివాకర్ను ఘనంగా సన్మానించడం జరిగింది. 2 వర్గాలను ఏకం చేసి ఒకేసారి చర్చిలో ప్రార్థన జరుపుకున్న చేసిన దివాకర్ను అందరూ కొనియాడారు. ఈ లోపల ఏదో ఒక దొంగ దూరాడని తెలిసి దొరికిదల ఛాన్స్ అయితే సమయంలో ఎలా రావాలి? నేను ఇద్దరు నా మనుషులే, 2 వర్గాలు ఉండేవాడు నా వాడు, నా బ్యాప్టిస్ట్, నా కుటుంబమే, నా గురువులే, నా శిష్యులు ఉన్నారు. ఈ లోపల థామస్ గారు గొప్ప కార్యాన్ని ఆ రోజు ఎందుకు చేశాడు తెలియదు. థామస్ ఎందుకు చేశాడో తెలియదు, కానీ థామస్కి నేను చాలా మెయిన్, నేను చాలా అఫెక్షనేట్. నాకు నేను చెప్పుకోవడానికి నా దగ్గర వాళ్ళు తీసుకుంది ఒక తీరస్థితి ఉన్న వాళ్ళని చూస్తే నాకు కఠిన వస్తుంది. వాడు కర్ర తీసుకుని మనస్తత్వం, కానీ పేదవాడి మీద కరెత్తే మనస్తత్వం కాదు. థామస్ పేదరికాన్ని చూస్తాం. వాళ్ళ అమ్మన బాగున్నారు, రాజన్న బాగున్నాడు, దైవరాజు బాగున్నాడు, ఇంకా వాడు వాళ్ళ దగ్గర వాడు బాగున్నాడు. థామస్ రిలీజియస్గా ఉంటాడు, దేవుని పాటలు పాడతాడు, రిలీజియస్ యాక్టివిటీస్లో ఉన్నాడని నేను వినిపించాను. నేను చాలా సపోర్ట్ కొద్దిగా నా కుటుంబ సభ్యులతో వాళ్ళంతే. వీళ్ళు మాట్లాడారా నా గురించి, గుండె బాధేసి ఉండారు, కొట్టుకున్నదే. ఒక రకంగా నేను ఒక గంట విని తర్వాత దిగుపడ్డాను. నా వాడు నన్ను అన్నారా అని ఆలోచించాను. ఒక 3 days తర్వాత ఒక మాట గుర్తొచ్చింది. నేను చేసింది నిజమేగా, ఆమె చెప్పింది నిజమేగా, ఇష్టం ఆమె చెప్పింది అర్థమే చెప్పాడు. ఆయన కోపంలో ఆ ఫ్లోర్ అనేసాడు, కానీ హృదయంలో నుంచి అనలేదు అనమాట. అందుకని అక్కడ చెప్పింది, కానీ చెప్పింది మంచిది, నిజమే. సరే ఆలోచించాను, దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించాను. ఆలోచించి నేను వరక్కకి ఫోన్ చేసుకుని అడిగాను, ఏది రచించి పరిస్థితి ఏముందయ్యా, విడిపోయి ఉన్నాం, చాలా మనసు కష్టంతో సంఘానికి అవుతుంటాం, ఏదో ప్రార్థన వాడి దేవుడి ఆదాయాన్ని ఇచ్చారు అనిపించింది, దేవుడి హృదయాన్ని ఇచ్చారనిపించింది. అంతే టెకప్ చేద్దాం అనుకున్నాను. నాకు జేసుకున్న పాస్టర్ గారు అంటే కొద్ది గౌరవం. అమ్మని అడిగా, యేసుక్రీస్తు జడ్జిలో పోయేటప్పుడు ఆయన దాన్ని పరిశుభ్రం చేయడానికి వెళ్ళాడు. ఆ సీన్ సదరన్ చేసి చూపిస్తామన్నా ఏంది, వాళ్ళ కావాలి కూడా చాలా స్ట్రాంగ్, రూట్స్ చాలా కష్టం అన్నాడు. నాకు ఎంత కష్టమైనా దీన్ని ట్యాకప్ చేయాలని ఆలోచించాను.
ప్రేరితులుగా చేశాను. ఆ సమయంలో మా మాస్టర్ గారు చెప్పారు, ఆ సమయంలో ప్రార్థన చేయండి. నేను నా ఉదయకాల ఆరాధనలో నేను చేశాను. నా మిస్సెస్ చెప్పారు, ఈ మేజర్ ఆపరేషన్ అయింది, పబ్లిక్లో ఉండకూడదు, మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నేను చనిపోయిన చర్చను బాగు చేయాలి, ఏక సంఘం చేయాలి ఆలోచించారు. చెప్పారు నా మిస్సెస్ గో హెడ్, మరణం ఎప్పుడైనా ఉంటుంది, దేవుని పనిగా వచ్చి నేను ఏమో ఆశించలేదు, నేను ధనవంతుడు, నేను ఏం ఆశించలేదు. ఇక్కడ వచ్చాను, నేను ఆ రోజు పెద్దలతో మాట్లాడుతూ చర్చ ఎక్స్టెన్షన్ చేయాలి. నేను ఇక్కడ రావడం కారణం మిమ్మల్ని యాగం చేయడం, ఈ చర్చిని ఎక్స్టెన్షన్ చేయడం. ఇరు వర్గాల ప్రజలు, మన బంధువులు దేవుడి కోసం ప్రార్థన చేసుకునేవారు ఇంకా 100 కూర్చున్నంత చర్చి కట్టాలని నా ఆశ. నేను ఎన్నో చర్చెస్ కట్టించాను, ఎన్నో చర్చెస్ ఓపెన్ చేశాను. మినిస్టర్లో టెంకాయ కొడితే ఆ ఏరియాలో నేను రిప్రజెంట్ చేశాను. ఆ ఏరియాలో టెంకాయ కొట్టాను, మస్తాపేట ఏరియా, విడుదల ఏరియా, రాజపల్లి ఏరియా, అలాగే వరంగల్, అలాగే జంగాం, అనుకుంటా ఈ ఏరియాలో పొలిటికల్ వాళ్ళని పిలుస్తారు. చర్చి బాగుంటుంది, వాళ్ళు టెంకాయ కొడతారు, నేను రిప్రజెంట్ చేస్తాను. ఇట్లా ఎన్నో చర్చలు కట్టించాను. కోడేశ్వర ప్రసాద్ గారు నేను ఒక బ్యూటిఫుల్ చర్చ్ కట్టాను. అసలు ఆయన ఒక్కడు 2 కోట్లు ఇచ్చాడు. నేను ఒంటరిగా అంత భక్తి స్టాండ్. ఆ తర్వాత నేను ఆపరేషన్ గురించి ఒక 70 లక్షలు ఇచ్చాను. బ్యూటిఫుల్ చర్చ్ కట్టారు, ఇంకా వాళ్ళు కరెక్ట్ చేశారు. ఈరోజు ఆ చర్చిలో సిట్టింగ్ 2000 మంది ఉంటారు. ఆయన లేట్ థామస్ గారు చనిపోయారు. వాళ్ళ కుమారుడు ఇప్పుడు దాన్ని దేవజనుడిగా ఉన్నాడు. అట్లా ఎన్నో సంఘాలని బాగు చేసినవాడు. రాయలసీమలో, నంద్యాలలో ఎన్నో సంఘాలని ఈ యొక్క గ్రూప్ పాలిటిక్స్ని ఒకటిగా చేశాం. అది కాలంలో మన తెలుగు చర్చ్, ఫస్ట్ తెలుగు చర్చ్. ఆ చర్చిని చీనిగా పెరిగి చేసేసారు. నా తండ్రిని అక్కడ పొడిచారు, నా మనుషుల్ని రక్తం కార్యంగా కొట్టారు. అయినా ఆ చర్చి బాగు చేయాలని ఆలోచన దేవుడు నాకు ఇచ్చారు. అంతే, నాయకులు పిలిచాను, కోర్టు ద్వారా ఎలక్షన్ జరిపి ఆ చర్చికి నేను అంతా సహాయం చేసేదో చెప్పాను. ఇన్ని రాత్రులు పని చేసేదో చెప్పాను. ఈరోజు అన్నారు అడ్వైజర్ కదా, నేను వస్తే అది రాజకీయం అంటారు, నేను చర్చిగా వచ్చాను అని ఈరోజు అద్భుతంగా చర్చ నడుస్తుంది. అలాగే నా చర్చ గురించి కూడా ఆలోచించి ప్రభావ నాకు ఇంత స్థితి ఇచ్చాడు, నా చర్చ నా తండ్రి ఎందుకు ఇంత కట్టాడు. ఆ రోజు నాకు పరిస్థితి అది. ఒకరోజు నాకు నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను చర్చిని.